చేస్తాం. ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే టాప్ 5-6 మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ 5-6 మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి తీసుకొని నాకు ఇవ్వండి. 100% దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి. ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి. క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి, మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి. అదే మరిగా అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి, దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక 3-4 ఇష్యూస్ని చాలా వరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. కానీ జాబ్ మేళా మీరు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి ఈ ఇండస్ట్రీస్ వచ్చే లోపల కొన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి మనం చేయాలి. చాలా నియోజకవర్గాలు చేశారు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది, దాని మీద వర్కౌట్ చేయండి. అవి మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఆఫీసర్స్ అందరితో కూడా సమర్థవంతంగా పెట్టి కొంతవరకు పనులు చేపిస్తున్నారు, అవన్నీ ఓకే, అంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. దీన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంతవరకు చేసి, ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. ఫోల్డ్ రిటర్న్ నేను ఆయన మీద కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. తెప్పించి ఎప్పటికప్పుడు కాదయా, దీంట్లో కాగితం ఉంది, ఇది ఎక్కడ మిస్ అయింది? కాదు, ఇంకోటి ఉంది. అతను రమ్మని ఇక్కడికి వచ్చినప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ రేటింగ్ ఇచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జెస్ రేటింగ్ ఇచ్చాం, యూనిట్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం, బూత్ ఇన్ఛార్జెస్ కూడా రేటింగ్ ఇచ్చాం. అందులో ఏబీసీ పెట్టాం. దీనికి 45% మొన్న బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిటేజ్ ఇచ్చాం. అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత, మాటలు చెప్పేవాడు కాదు. మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనేదానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్. మామూలు అప్పుడు మీరు అందరూ అదరు తిరుగుతూ ఉంటారు, సార్ మీరు గొప్పవాళ్ళు, వీరుడు, సూర్యుడు, లేకుంటే అన్నీ మీ వల్ల అయిపోతాయని. దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే, మిమ్మల్ని నేను గౌరవిస్తే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అదే నేను ఆశిస్తున్నా. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 ఏళ్ళు చూడొద్దండి, 1 టైంకి చూడొద్దండి దయచేసి. మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి. మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి.
ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ, థామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి. ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే 45 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు నాకు ఎన్నికలు లేవు, 9 నెలలు అయింది. మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లు వేశారు. అది చూసిన తర్వాత ఈ 9 నెలల్లో నేను ఆలోచించి ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించా. ఎక్కడ పోయినా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత, దాంట్లో సెకండ్ థాటే లేదు. నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు. నేను గౌరవం ఇవ్వడమే కాదు, నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు. డెఫినెట్గా సెకండ్ థాటే లేదు దాంట్లో. డెఫినెట్గా నేను చెప్తున్నా, మనమందరం అనుసంధానం కావాల్సిందే. సెకండ్ థాట్ లేదు. నేను కూడా చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి. మీరు నా చెవు కొరికి, ఇంకొక ఆయన ఈ పక్క కొరికి, అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంకా వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు. అది నేను హామీ ఇస్తున్నా, నేను చేసి చూపిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను, 60,000 మంది ఉన్నారు. 60,000 మంది యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేసేస్తాం. మీకు కూడా అవకాశం ఇస్తాం, మీరు కూడా పంపించుకోవచ్చు కావాలంటే. మా వాళ్ళు, మా ఎమ్మెల్యే నా మీద రిపోర్ట్ ఇవ్వలేదు, మా ఎంపీ చెప్పడం లేదు, పార్టీ వాళ్ళు చెప్పడం అంటే ఎవ్వరు చెప్పక్కర్లేదు. మొన్న మారిగానే మీ మెంబర్షిప్ ఎట్ట చేశారో సేమ్ థింగ్ పెట్టేస్తాం. మీరు పంపించండి, అవి కూడా అనలైజ్ చేసి 360 డిగ్రీ ఎవాల్యుయేట్ చేసి ఎవ్రీ మంత్ చేసుకున్నాక అవసరమైతే మీకు కూడా పంపిస్తా 3 నెలలకు ఒకసారి. ఇది మీరు చేసిన పని, ఈ 3 నెలలు నీ ట్రాక్ రికార్డు దీన్ని పంపిస్తా. అది కూడా ఎమ్మెల్యే కూడా ఇస్తా, ఆయన అభిప్రాయం కూడా చెప్పొచ్చు. కానీ ఒకసారి రికార్డు చేసిన తర్వాత మాత్రం మార్చడానికి ఆయన కూడా అవకాశం లేదు, అధికారం లేదు. నేను నమ్మింది మిమ్మల్ని. ఈరోజు నమ్మకం కాదు, 4.5 decades, 45 సంవత్సరాల అనుబంధం ఇది. ఈ 45 సంవత్సరాల అనుబంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆ విషయం కూడా చెప్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని, ఇది బిగినింగ్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే వెదురుకుప్పం లోకనాథ్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ కొంచెం వీక్గానే ఉంది. మొన్న కూడా 9.8% మెజారిటీ వచ్చింది. ఎప్పుడు వీక్గా ఉండే మండలం ఇది. కానీ 4.15 ఇంకా కష్టపడాలి. రేటింగ్లో కూడా కొంచెం ఇంకా రావాలి. కార్వేట్ నగరం, చెంగల్, రాయమందడి 23.7% వచ్చింది మొన్న మార్జిన్. మీ మండలం గుడ్, బిలో ఉన్నావు. 6.6లో ఉన్నావు, బిలో ఉన్నావు. పెనుమూర్ రుద్రయ్య నాయుడు సీనియరు, కానీ 6.4%.